ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో స్వామివారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు, దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, అలాగే నడక దారిలో దర్శనం టికెట్స్ ఇస్తున్నారా, నడక దారిలో వెళ్ళే వారి దర్శనం యొక్క వివరాలను తెలుపమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 17వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 77,807 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 38,340 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,02,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇక్కడ చెప్పిన దర్శన సమయానికి మీరు వెళ్ళే టైంకి దర్శనంకి ఉన్న సమయానికి 1-2 గంటల తేడా అనేది ఉండొచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. దీన్ని బట్టి ఈరోజు ఆదివారం కావడంతో తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి అంటే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఫ్రీ దర్శనానికి ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి తిరుమల కొండపైన ATGH సర్కిల్ వద్ద అంతవరకు కూడా క్యూ లైన్ అనేది వ్యాపించి ఉంది. కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కనుక తిరుమల దర్శనానికి ఎవరైతే ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళాలనుకుంటున్నారో భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు నడక దారిలో దర్శనం టికెట్స్ ఇస్తున్నారా లేదా, మెట్ల మార్గం దగ్గర దర్శనం టికెట్ల కోసం ముందు రోజు రాత్రి నుంచి వేచి ఉండవచ్చా, ఏ టైంకి దర్శనం టికెట్స్ ఇస్తారు, దివ్య దర్శనం టికెట్స్ ఇస్తున్నారా లేదా, ఇలా చాలా నడక దారికి సంబంధించిన సందేహాలను భక్తులు అడుగుతున్నారండి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మీకు వివరిస్తాను. తిరుమల కొండకి నడిచి వెళ్ళడానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం మరియు అలిపిరి కాలినడక మార్గం. అలిపిరి కాలినడక మార్గంలో ఎక్కువ మెట్లు ఉంటాయి, శ్రీవారి మెట్ల మార్గంలో తక్కువ మెట్లు ఉంటాయి. ముందుగా అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలను మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత అలిపిరి మెట్ల మార్గంలోకి అలౌ చేయరండి. జంతువులు ఎక్కువగా తిరిగి జంతువుల దాడులు జరుగుతుండడంతో టీటీడీ వారు ఈ రూల్ని పెట్టడం జరిగింది. ఈ అలిపిరి మెట్ల మార్గంలో ఎటువంటి దర్శనం టికెట్స్ ఇవ్వటం లేదండి. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే వారికి కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అయితే ఈ దర్శనం టికెట్లు తీసుకోవాలంటే మీరు ముందు రోజు రాత్రి నుంచే క్యూ లైన్లో ఉండాలండి. ఎందుకంటే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి తెల్లవారుజామున అంటే ఉదయం 5:30-6 గంటల కల్లా దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు ముందు రోజు రాత్రి నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్ల క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. ఈ శ్రీవారి మెట్ల మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి. శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి మెట్ల మార్గం మొదట్లో టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే 1 లేదా 2 గంటల లోపే దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. కాబట్టి మీరు ఖచ్చితంగా
ముందుగా ఉదయం 5 గంటలకల్లా వచ్చి సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్లో ఉంటేనే మీకు టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అయితే టీటీడీ వారు పెట్టిన ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే, శ్రీవారి మెట్ల మార్గం మొదట్లో దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకొకసారి టికెట్ని స్కాన్ చేయించుకుంటేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. మీరు శ్రీవారి మెట్ల మార్గం మొదట్లో దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత నడిచి వెళ్ళేటప్పుడు 1250వ మెట్టు దగ్గర స్కానింగ్ సెంటర్ ఉంటుంది. అక్కడ కింద మీరు తీసుకున్న దర్శనం టికెట్ని మధ్యలో ఆ స్కానింగ్ సెంటర్లో స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. మీరు దర్శనం టికెట్ తీసుకొని కూడా మధ్యలో స్కాన్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం అనేది ఉండదు. ఇది కేవలం శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రమే అండి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే వారికి స్కానింగ్ చేయించుకోవాలనే రూల్ లేదు. కేవలం శ్రీవారి మెట్ల మార్గంలోని దర్శనం టికెట్ తీసుకునే భక్తులకు మాత్రమే టీటీడీ వారు ఈ రూల్ అనేది పెట్టడం జరిగింది. ఇక శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఇచ్చే దర్శనం టికెట్స్ కోసం ముందు రోజు రాత్రి నుంచి క్యూలో ఉండొచ్చా అని ఒక భక్తుడు అడిగాడు. లేదండి, ఉండనివ్వరు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అయితే ముందు రోజు రాత్రి నుంచి టికెట్ల కోసం వెయిట్ చేయొచ్చు. శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రం తెల్లవారుజామున 5 గంటలకు మాత్రమే భక్తులను అలౌ చేస్తారు. అంతకుముందు ఆ శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి భక్తులను అలౌ చేయరు. ముందు రోజు రాత్రి నుంచి ఉండటం అయితే కుదరదు. ఇక దివ్య దర్శనం టికెట్లు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. ఒకప్పుడు మెట్ల మార్గాలలో నడిచి వెళ్ళే వారికి దివ్య దర్శనం టికెట్లను కేటాయిస్తేవారండి. కానీ దివ్య దర్శనం టికెట్లను నిలిపేసి చాలా నెలలు ఇప్పుడు నడిచి వెళ్ళే వారికి కానీ లేదా బస్సులో వెళ్ళే వారికి కానీ అందరికీ కూడా సర్వదర్శనం టికెట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. దివ్య దర్శనానికి సర్వదర్శనానికి తేడా లేదండి. సర్వదర్శనం టికెట్లనే మెట్ల మార్గంలో ఇస్తున్నారు కాబట్టి దివ్య దర్శనం అని అప్పుడు పేరు మార్చడం జరిగింది. కానీ ఇప్పుడు టికెట్స్ మీద సర్వదర్శనం టికెట్స్ అనే అందరికీ ఇస్తున్నారు. ఈ విధంగా మీరు మెట్ల మార్గం వద్ద ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఖచ్చితంగా మెట్ల మార్గం దగ్గరే దర్శనం టికెట్లు తీసుకొని నడిచి వెళ్ళాలని రూల్ ఏం లేదండి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్లో కానీ విష్ణు నివాసం కాంప్లెక్స్లో కానీ ఇచ్చే దర్శనం టికెట్లు కూడా తీసుకొని మీరు నడిచి అయినా వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఇవండి ప్రస్తుతం కాలినడక మార్గం దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని దర్శనంకి సంబంధించిన సందేహాలను తెలుసుకుందాము. ఒక భక్తుడు, విష్ణు నివాసంలో ఇచ్చే టీటీడీ రూమ్స్ ఎప్పటి వరకు ఇస్తారు మేడం? ఆ రూమ్స్ తిరుమలలో ఉంటాయా అని అడిగారు. విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం మొదలు పెడతారు. భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్స్ అనేవి ఫుల్ అవుతాయండి. రద్దీ ఎక్కువగా ఉంటే త్వరగా ఫుల్ అయిపోతాయి, తక్కువగా ఉంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుమల కొండపైన టీటీడీ వారి రూమ్స్ ఇస్తారండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఆ రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మేడం, మంగాపురం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రాత్రిపూట ఉండవచ్చా అని అడిగారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయం మూసేస్తారండి. ఆలయం లోపలికి ఎవరికి అనుమతి ఉండదు. మీరు రూమ్స్ తీసుకొని అందులో స్టే చేయాలి. ఇంకొకరు, టైం స్లాట్ తీసుకుంటే అదే రోజు దర్శనంకి టైం ఇస్తారా లేదా నెక్స్ట్ డేకి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అని అడిగారు. మీరు అడిగినట్లుగా టైం స్లాట్ దర్శనం తీసుకునేటప్పుడు మీరు తీసుకున్న రోజుకైనా ఇవ్వచ్చు లేదా ఆ మరుసటి రోజుకు కూడా దర్శనం టికెట్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.